ఒకప్పుడు భూమి అంతా పాపంతో నిండిపోయింది. రాక్షసులు ధర్మాన్ని నాశనం చేస్తూ, భక్తులను హింసిస్తూ భూలోకాన్ని కబళించేందుకు వచ్చారు. పాపానికి పరాకాష్ఠగా సింధురాసురుడు అనే రాక్షసుడు తన అహంకారంతో రెచ్చిపోయి భూదేవిని బంధించి భూలోకాన్ని చీకట్లో నెట్టేశాడు. నిస్సహాయంగా మారిన భూమాత కన్నీళ్లతో శ్రీహరవైపు తన దృష్టిని మళ్లించింది. విష్ణుమూర్తి తక్షణమే తన అవతార బలాన్ని ప్రదర్శించి వరాహ అవతారంగా భూమిని రక్షించేందుకు అవతరించాడు. అతను భూదేవిని రక్షించేందుకు పాతాళంలోకి దిగి పోరాటం మొదలుపెట్టాడు. కాని ఈ రాక్షస శక్తుల అంతానికి ఒక ప్రత్యేకమైన శక్తి అవసరం అయింది. ఆ సమయంలో విష్ణుమూర్తి యొక్క మస్తిష్క శక్తి నుండి ఒక మహాశక్తి వెలువడింది. ఆమె ముఖం పందివలె, శరీరం నీలిరంగులో, కళ్ళు అగ్నివలె మెరుస్తూ. ఆమె పేరే వారాహి. ఆమె చేతుల్లో ముసల, ఖడ్గం, పాసం, శూలం, ధ్వజం వంటి ఆయుధాలు. ఆమె ముఖంలో కోపం, కంట్లో శత్రువు కోసం వెలిసిన తేజస్సు. ఆమె రాకతో చీకటి హరించబడింది. భక్తులకు ధైర్యం కలిగింది. వారాహి అమ్మవారు సింధురాసురుని గుహల లోపల ప్రవేశించింది. రాక్షసుల్ని ఒక్కొక్కరిని మట్టుబెట్టి చివరకు సింధురాసురుడిని కూడా తన ముసలతో సంహరించింది. ఆ యుద్ధం భయంకరంగా కాని ధర్మవిజయంగా మారింది. ఆమె విజయంతో భూలోకంలో మళ్లీ శాంతి నెలకొంది. వారాహి అమ్మవారు ధర్మాన్ని అనుసరించేవారికి ఆమె అమ్మలాగా కరుణగా కనికరంగా ఉంటారు. కాని అధర్మాన్ని అనుసరించేవారికి ఆమె ఉగ్రరూపిణిగా మారుతుంది. శ్రద్ధగా పూజించే భక్తులకు వారాహి అమ్మవారు కలలో కనిపించి ఆశీర్వదిస్తారని అనేక మంది అనుభవజ్ఞులు చెబుతారు. ప్రత్యేకంగా తంత్ర సాధకులకు రాత్రి పూజలో ఆమె ప్రత్యేకమైన దివ్యరూపంతో దర్శనమిస్తుందని భక్తుల నమ్మకం. ఇలా శ్రీ వారాహి అమ్మవారు భూలోకాన్ని రక్షిస్తూ, భక్తుల మనస్సుల్లో ధైర్యాన్ని నింపుతూ, రహస్యంగా తమ కృపను ప్రసరిస్తూ ఉన్నారు. జయ వారాహి మాత. శుభం భవతు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.